వైసీపీని మళ్లీ బలోపేతం చేయడానికి అధినేత జగన్ నడుం బిగించారట. వలసలపై దృష్టి పెట్టిన జగన్ వాటిని అరికట్టేందుకు ఒక స్కెచ్ వేశారట. ఇతర పార్టీల నాయకులను గతంలో పార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారట. బెంగళూరులోనే పార్టీ పరిస్థితిని రివ్యూ చేసుకుంటూ కొత్త నాయకుల చేరికపై దృష్టి పెట్టారట. మరి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వలసల కారణంగా బలహీనపడిన వైసీపీని తిరిగి బలోపేతం చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారా? ఇతర పార్టీల నేతలను వైసీపీలోకి తీసుకొనొచ్చేందుకు స్కెచ్ వేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే పలువురితో టచ్లోకి వెళ్లిన జగన్ వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు కొంతమంది నాయకులు స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారట. వైసీపీకి బలంగా ఉండే వైఎస్ కుటుంబ సభ్యులు పార్టీకి దూరం కావడంతో తన తండ్రి వైఎస్ఆర్ కు సన్నిహితుడిగా ముద్రపడిన వారిని పార్టీలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. జగన్ కుటుంబ సభ్యులు దూరం కావడంతో పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే వైఎస్సార్ సన్నిహితులను పార్టీలో చేర్చుకుంటే అది ప్రజల్లో మంచి సంకేతాలను పంపుతుందని, తనకు నైతికంగా బలం పెరుగుతుందని జగన్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినప్పటికీ శాసనసభ స్థానాలు 50 వరకు పెరుగుతూ ఉండడంతో సీనియర్ నేతల అవసరాన్ని గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొనొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కీలక సామాజిక వర్గానికి చెందిన నేతలతో జగన్ టచ్లోకి వెళ్లినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు నేరుగా బెంగళూరుకు వెళ్లి వైఎస్ జగన్ను కలిసి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. పార్టీలో చేరిన తర్వాత అధికారంలోకి రాగానే తప్పకుండా తగిన ప్రాధాన్యత ఇస్తామని సదరు నేతలకు జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కొందరు సీనియర్ నేతలు రాజకీయాల పట్ల ఆసక్తి చూపకపోయినా వారి వారసులను పార్టీలోకి తీసుకొనొస్తే కొంతవరకు పార్టీకి కలిసి వస్తుందని జగన్ అంచనా వేసుకున్నారట. ఇప్పటికే జగన్ స్వయంగా నియోజకవర్గాల వారీగా బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారా అని రివ్యూ చేసుకుంటున్నారట. ఆయా నేతలను పార్టీలోకి తీసుకునేందుకు జగన్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. వైఎస్సార్ కు సన్నిహితులుగా ముద్రపడిన చాలా మంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 11 ఏళ్లుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎదుగు బొదుగు లేకుండా ఉంది. దీంతో ఆ నాయకులు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక మాజీ కేంద్ర మంత్రి కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారట. దీన్ని గమనించిన జగన్ ఆ మాజీ మంత్రిని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. సదరు నాయకుడికి క్లీన్ ఇమేజ్ ఉండడంతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ నేత భవిష్యత్తులో తనకు ఎంపీ టికెట్ కావాలనే ప్రతిపాదన పెట్టారట. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సాకే శైలజానాథ్ ఇటీవలే వైసీపీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులను వైసీపీలో చేర్చే బాధ్యతను సాకే శైలజానాథ్ తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో ఉన్న మరికొందరు కీలక నేతలతో శైలజానాథ్ మాట్లాడుతున్నారని, అంతా సవ్యంగా జరిగితే కాంగ్రెస్ నాయకులందరికీ ఒకేసారి జగన్ కండువాలు కప్పాలనే ప్లాన్తో ఉన్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ నుంచి నాయకులను వైసీపీలోకి లాగే అంశంలో జగన్ మనసులో వేరే కారణం కూడా ఉందని తెలుస్తోంది. తనకు కుటుంబ పరంగానే కాకుండా రాజకీయంగా కూడా అడ్డు తగులుతున్న సోదరి షర్మిలకు కూడా చెక్ పెట్టాలని జగన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఇప్పటికే వైసీపీ వైపు రావడంతో కాంగ్రెస్ కు గత 3 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు. వైసీపీకి 11 సీట్లే వచ్చినా 40% ఓట్లు పడ్డాయి. దీన్నే కాంగ్రెస్ నాయకుల ముందుంచి వారిని పార్టీలోకి ఆకర్షిస్తున్నట్లు తెలిసింది. మరి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి? కాంగ్రెస్ నాయకుల మూకుమ్మడి చేరికలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి.